సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. లైబ్రరీ అటెండర్ అలాగే ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. 35,000కి పైగానే సాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ ఇతర క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. టాపిక్లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న అప్డేట్. ట్రైనింగ్ ఇచ్చి మీకు గవర్నమెంట్ జాబ్స్ కల్పించే విధంగా 340కి పైగా వేకెన్సీస్తో ఆఫీసర్ ఉద్యోగాలకి మన సొంత రాష్ట్రంలో పోస్టింగ్ కల్పించే విధంగా ఒక బంపర్ నోటిఫికేషన్ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ జాబ్ డీటెయిల్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ జాబ్ డీటెయిల్స్ కూడా చూసేసి అప్లై అయితే చేయండి. ఇప్పుడు మనము ఇక ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి ఒక పర్మనెంట్ జాబ్స్ గురించి డీటెయిల్గా అయితే చూద్దాము. దానికంటే ముందు మీ యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు తప్పనిసరిగా వీడియోని మాత్రం లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో చాలామంది మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే మంచి జాబ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము. తప్పనిసరిగా లైక్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ మన తిరుపతిలో ఉన్నటువంటి ఒక సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి డైరెక్ట్గా వెబ్సైట్లోనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీనిపైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ విధంగా అప్లై చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎల్లో కలర్లో సైన్ అప్ పైన క్లిక్ చేసి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మొబైల్ నెంబర్ ఇచ్చేసి సైన్ అప్ అవ్వాలి. దాని తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసి ఈ జాబ్స్కి సంబంధించి మీరు లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో ఇచ్చినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది. సో మీరు ఆ యొక్క నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా తెలుసుకోవచ్చు. మనకి 1 by 1 పోస్ట్ల డీటెయిల్స్ అన్ని కూడా వివరంగా అయితే చూద్దాం. ఇప్పుడు మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాలను భర్తీ చేస్తానంటే ఇక్కడ చూడండి, లైబ్రేరియన్ అలాగే అసిస్టెంట్ రిజిస్టర్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, లైబ్రరీ అటెండర్, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ విధంగా మనకి వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే, ఆన్లైన్ అప్లై చేయాలని చెప్పాను కదా. ఆన్లైన్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ November 30. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మీరు కంపల్సరీగా ఆఫ్లైన్లో కూడా, అంటే మనము పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. మీరు అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. లాస్ట్ డేట్ అప్లై చేయడానికి ఆఫ్లైన్లో December 10th వరకు అయితే టైం అనేది ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ అనేది పంపించండి. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూద్దాము పోస్ట్ల వారిగా. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఎంటీఎస్ పోస్ట్కి క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే ఎలిజిబుల్. మీరు జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐటీఐ వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఏజ్ లిమిట్ 32 years వరకు ఛాన్స్ అనేది ఉంది. జనరల్ కేటగిరీలో వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లైబ్రరీ అటెండెంట్. సో లైబ్రరీ అటెండెంట్ అంటే లైబ్రరీలో మీరు అటెండర్ డ్యూటీస్ అనేవి మీరు చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క గ్రూప్ సి ఎంటీఎస్ ఏంటంటే, నార్మల్గా లైబ్రరీ కాకుండా ఇతర ఆఫీసులు ఉంటాయి కదా ఆ యొక్క యూనివర్సిటీలో, ఆ యొక్క యూనివర్సిటీలోనే మీరు ఇతర ఆఫీసుల్లో కూడా అటెండర్ లెవెల్ డ్యూటీస్ చేయాల్సి ఉంటుంది. ఈ లైబ్రరీ అటెండర్కి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ చదివినా లేదంటే మీరు డిప్లొమా చదివినా కూడా ఎలిజిబులే. కాకపోతే మీకు కంపల్సరీగా లైబ్రరీ సైన్స్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ చేసినట్లుగా సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే మీకు లైబ్రరీలో వర్క్ చేసినట్లుగా 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అది ఏదైనా పర్వాలేదు, యూనివర్సిటీ కానీ, కాలేజ్ కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా పర్వాలేదు, లైబ్రరీలో చేసినట్లు ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు అనమాట. 32 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఉన్నటువంటి నెక్స్ట్ వేకెన్సీ ఏంటి అంటే అసిస్టెంట్ రిజిస్టర్ అనమాట. సో ఇక అసిస్టెంట్ రిజిస్టర్స్కి సంబంధించి వేకెన్సీకి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు మినిమం 55% మార్కులతో, ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ కానీ, ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, ఎంఏ కానీ ఏదైనా పర్వాలేదు, మాస్టర్స్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ రిజిస్టర్ పోస్టులకి సాలరీ ఎంత ఉంటుందో తెలుసా? నెలకి 1,00,000కి పైగానే సాలరీ వస్తుంది. 40 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు.
ఈ యొక్క లైబ్రరీ అటెండర్కి సంబంధించి అలాగే ఏదైతే మనకి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఎంటీఎస్ జాబ్స్ ఈ 2 రకాల పోస్టులకి సాలరీస్ వచ్చేసి మాత్రం 35,000 వరకు అయితే సాలరీ అనేది వస్తుందన్నమాట. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి, స్టేట్ గవర్నమెంట్ కాకుంటే మనకి ఈ యొక్క నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, ఆ యొక్క ఫైల్ సైజ్ అనేది ఎంత ఉండాలి, ఆ ఏ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి అన్నీ కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీరు జనరల్ ఇన్ఫర్మేషన్లో కూడా క్లియర్గా చూడండి. ఫస్ట్ పాయింటే ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళే క్లియర్గా అయితే నోటిఫికేషన్లోనే వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్ అనేది చేసుకోండి. కాబట్టి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఎంత ఫీ పే చేయాలి, ఎవరు ఎంత ఫీ పే చేయాలి, ఎలా పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు చూడండి. సో ఫీజుకి సంబంధించి మాత్రం ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి అలాగే అమ్మాయిలందరికీ ఎటువంటి ఫీజు అయితే లేదు, వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అబ్బాయిలు మాత్రమే 800 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. సో వేకెన్సీస్ కూడా మనకి దాదాపుగా ప్రతి పోస్ట్కి కూడా జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా మంచి ఛాన్స్ ఇది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఇందులో పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారానే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఈ నోటిఫికేషన్లో అయితే ఇంకా మనకి మెన్షన్ అయితే చేయలేదు. కాకపోతే మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి మీకు ఫర్దర్గా వాళ్ళు అప్డేట్ అనేది చేస్తారు నోటిఫికేషన్లోనే. డీటెయిల్ సిలబస్ ఏ పోస్టులకి ఎలా ఉంటుంది. సో నార్మల్గా మనకి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ కాబట్టి సో మీకు నార్మల్గా ఏదైతే జాబ్స్కి సిలబస్ ఉంటుందో అదే సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, అలాగే మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. జాబ్స్కి సంబంధించి ఎవరైతే మీరు మల్టిపుల్ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో మీరు మల్టిపుల్ పోస్టులకి కూడా అప్లై చేయొచ్చు. కాకుంటే మీరు సపరేట్గా అప్లికేషన్ ఫీ అనేది ప్రతి పోస్ట్కి పే చేయాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. అయితే మీరు ఇక్కడ జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ కాపీ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటుగా మీరు మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి 10th మెమో, అలాగే క్యాస్ట్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాని క్వాలిఫికేషన్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని జిరాక్స్ కాపీస్ని అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీరు సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ పెట్టేసేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, ద రిజిస్టర్ నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ తిరుపతి 517507 ఆంధ్రప్రదేశ్, ఈ అడ్రస్కి మీరు డిసెంబర్ 10th లోపు అయితే అప్లికేషన్ అనేది పంపించాలి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయాలి. సో డెఫినెట్గా ఈ ప్రాసెస్ కూడా కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చేయాలి. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ అయితే కన్సిడర్ చేస్తారనమాట. సో ఇది మనకి యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ సంస్కృత్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి యొక్క పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అప్లై ఆన్లైన్కి సంబంధించి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.